హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసేది బెండకాయ చారు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ ఈ బెండకాయ చారు చేయరు, కానీ తెలంగాణలో చేస్తారు. నేను పక్కింటి అక్క చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. దానికోసం ముందుగా 1/2 కిలో బెండకాయ తీసుకొని చిన్న సైజు కంటే కొద్దిగా మిడిల్ సైజుగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. ఆనియన్ని ఆయిల్లో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చీలికలుగా కట్ చేసి అవి ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ చారు అనేది, టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పసుపు అన్నీ కొద్దిగా ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలు, వాటిని కూడా వేసి కొద్దిసేపు బాగా ఆయిల్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఒక పెరికెడు నిండా చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఈ చారుకు చింతపండే బాగా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొద్దిగా కారం వేసిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్న రసం ఉంది కదా, ఆ రసాన్ని వేసుకోవాలి. చింతపండు అనేది మనము కొద్దిగా ఎక్కువ నానబెట్టుకుంటే ఈ బెండకాయ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా రాయలసీమ సైడ్ ఇట్లాగా బెండకాయతోటి పుల్లగూర, బెండకాయ కూర చేస్తారు, కానీ ఇలాగ రసం చేయరు. ఇది నేను తెలంగాణకు వచ్చిన తర్వాత పక్కింటి అక్క చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. చింతపండు నీళ్ళు కొద్దిగా మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు పోసుకున్నాను. తర్వాత ఉప్పు, కొంచెము కొత్తిమీర అన్నీ వేసేసుకొని బాగా కొద్దిసేపు బాగా మరిగించుకున్న తర్వాత మన బెండకాయ చారు అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్, కరెక్ట్గా 5 నిమిషాలు అయిపోతుంది. ఈ బెండకాయ చారు అనేది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఆమ్లెట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది.